విష్ణు ఇద్దరు పిల్లల్ని తీసుకొని షూటింగ్ లొకేషన్‌కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే, "నాన్న ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "మీరు అర్జున్ దాస్‌తో ఫోటో దిగాలనుకున్నారు కదా! అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. మనల్ని అడ్డేదే ఎవరు లేరు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటారు. "మేము అర్జున్ దాస్‌తో ఫోటో దిగొచ్చా? చాలా హ్యాపీగా ఉంది నాన్న" అని చెప్పేసయితే లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పిఏ అయితే, "ఎవరు మీరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చక్రాలు యేసుకొని పరిగెట్టిస్తున్నట్టు పరిగెట్టిస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పేసయితే ఆపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "మా పిల్లలు అర్జున్ దాస్‌తో ఫోటోలు దిగాలనుకుంటున్నారు. మేము వెళ్తాం లోపలికి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిఏ అయితే, సెక్యూరిటీ వీళ్ళని బయటకి తోసేయండి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే అక్కడి నుండి విష్ణు వాళ్ళని తోసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఏంటి అమ్మ ఇక్కడ ఉంది" అని చెప్పేసైతే విష్ణుకి చెప్తూ ఉంటుంది. "నాన్న ఇక్కడ చూడు అమ్మ ఉంది" అని చెప్పేసైతే చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి ఈ అవతారంలో ఉంది, అది ఈ షూటింగ్ లొకేషన్‌లో ఉందేంటి అని చెప్పేసైతే అనుకుంటూ అలా అక్కడ చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి యాడ్స్ ఇవ్వడం చూసి, అన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నాకు తెలియకుండా ఈ అవతారం కూడా వరలక్ష్మిలా ఉందన్నమాట. ఈ విషయం నాకు తెలియదు. నాకు తెలియకుండా ఎన్నెన్నో చేస్తుంది. నాకు ఇప్పుడు వరలక్ష్మి అంటే చాలా కంపరంగా ఉంది అని చెప్పేసైతే తన వైపు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి చాలా కుళ్ళుకుంటూ, చాలా కోపంతో అయితే, "ఏంటి వరలక్ష్మి ఇలా తయారయ్యింది" అని చెప్పేసైతే చాలా అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.